యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. త్రాగుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కొంతమంది సేవకులు తాగడం వింటున్నాం. అటువంటి త్రాగుబోతులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా, సమాజానికి ఎంత గొప్ప పనులు చేసినా కూడా అది దేవుని దృష్టిలోకి రావు. ఒకవేళ మీరు పరిశుద్ధులై ఉంటే కనుక అవన్నీ కూడా దేవుని దృష్టికి వెళ్తాయి. పరిశుద్ధులుగా లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా దేవుని దృష్టికి లెక్కలోకి రావు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి. ఒకరిని సేవకుని చెప్పుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా తాగుతున్నారేమో, జాగ్రత్త. మీ బుద్ధిని మార్చుకోండి. దేవుని శిక్ష భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అనేక మందికి తప్పు చేయదని చెప్పి తిరిగి తప్పు చేస్తే కనుక ఎన్నో రెట్లు శిక్ష నరకాలను అనిపిస్తారు. జ్ఞాపకం చేసుకోండి. నరకం అనేది మర్చిపోదు. నరకం గురించి బోధించే నువ్వు త్రాగితే కనుక ఎలాగ పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటావు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులు అనేవారు మరింత చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే కనుక నాకు పేరు వచ్చేసింది, ప్రఖ్యాత వచ్చేసింది, నన్ను ఎవరు చూసేళ్ళి మంచి పేరు ఉందనుకుంటే కనుక నిత్య నరకాగ్నిలో ఉండాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. సేవకులు అనేవారు ఎవరైనా సరే, ప్రతి వ్యక్తి కూడా సేవకులైనా సేవకులు కాకపోయినా నేను క్రైస్తవుడిని చెప్పుకుని తాగితే కనుక దేవుని యొక్క ఉగ్రత వాళ్ళపై ఉంటుంది. పరలోక రాజ్యంలో వాళ్ళంతా మాత్రం కూడా ప్రవేశించరు. దేవుడి మాట మీకు దీవించి ఆశించును గాక. ఆమేన్.